అదేమిటి స్వామి, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలా అవకతవకగా ఉన్నాయేంటి నీ వాదంలాగే? ఏమమ్మా, నీ 5 వేళ్లే ఒకటిగా లేవే, మరి అంతా ఒక్కటే ఎలా అవుతుందమ్మా? దిమ్మ తిరిగిందా? అఖిల శాస్త్ర సమ్మతమైన మా కర్మ సిద్ధాంతం అర్థం కాని అర్థం లేని మీ అద్వైతాన్ని అంగీకరించదు. అర్థమైందా? కానీ మీరంగీకరిస్తారు. చెప్పండి, నిన్న శ్రాద్ధ కర్మలో మీ తండ్రి గారికి ఏం పెట్టారు? పిండం. మీ తల్లి గర్భంలో మీరున్నప్పుడు మిమ్మల్ని ఏమన్నారు? పిండం. గలద్దాన గండం మిలద్భృంగ షండం చలచ్చారు శుండం జగత్రాణ శౌండం లసద్దంత కాండం విషద్భంగ చండం శివప్రేమ పిండం. తండ్రి శ్రాద్ధానికి పెట్టింది పిండమే, తల్లి గర్భంలో ఉన్నది పిండమే. అది సరే, మీరు పుట్టగానే మిమ్మల్ని ఏమన్నారు? ఇది తెలీదా? నవ్వుతూ ఇది తెలియదా? శిశువు. మీరు పెరుగుతుంటే బాలుడు. ఆ తర్వాత యువకుడు, వృద్ధుడు. కొన్నాళ్లకు మీరు పోతే మిమ్మల్నే శవం అంటారు కదా. అప్రస్తుత ప్రసంగం. ప్రస్తుతం అప్రస్తుతం అన్నీ ఒకటేనని మీతోనే చెప్పిస్తాను. చెప్పండి, మీ తండ్రి గారికి మీరేమవుతారు? కొడుకునవుతాను. మీ భార్యకు మీరేమవుతారు? భర్తను. మీకో బిడ్డ పుడితే చెప్పండి అయ్యా. తండ్రినవుతాను. ఆ బిడ్డకు పెళ్ళై మీ ఇంటికి ఒక కోడలు వస్తుంది కదా, తనకి మీరేమవుతారు? మావనవుతాను. తనకో బిడ్డ పుడితే తాతనవుతాను. హరే, ఆశ్చర్యంగా ఉందే. మీరే పిండమయ్యారు, బాలుడయ్యారు, కొడుకయ్యారు, భర్తయ్యారు, మావయ్యారు, తాతయ్యారు, శవమయ్యారు. ఒక మామూలు పిండమే ఇన్ని కాగలిగితే అండపిండ బ్రహ్మాండాలను సృష్టించి పోషించి లయం చేసే ఆ పరంజ్యోతి స్వరూపుడు, పరంధాముడు అయిన ఆ పరమాత్ముడు అన్నీ ఎందుకు కాకూడదో చెప్తారా? అర్థమైంది. అంతా ఒక్కటేనని బోధపడింది. శ్రీ శంకరాచార్య చరణ